ఈయన వస్తున్నప్పుడు మనం కప్పి దాచడం ఎందుకు, అపకారం చేసేవాడు కాదు కాబట్టి పక్షులు రెక్కలు ఆచ్ఛాదించలేదు. ఇప్పుడు కణ్వ మహర్షి ఆ పిల్లని చూశారు. ఆయన కరుణామయుడు, అపారమైన భూతదయ కలిగిన వాడంతటా బ్రహ్మమును చూసేవాడు. అయ్యో ఆడపిల్ల పసిగుడ్డు ఇక్కడ ఉండిపోయింది. బహుశా ఒక్కసారి దివ్య దృష్టితో చూసుంటాడు. విశ్వామిత్రుడి తేజస్సు, కారణజన్మురాలు, ఈమెని పరదేవత ఒక ప్రత్యేక కారణానికి పుట్టించి ఉండి ఉంటుంది అని తెలుసుకోలేనంత అమాయకుడు కాడుగా కణ్వుడు. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లని ఎత్తుకుని ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఆ పిల్లని పెంచి పెద్ద చేస్తున్నాడు. పిల్లని పెంచి పెద్ద చేసినటువంటి కారణం చేత ఆ పిల్లకి తెలిసిన్నవాడు ఆయన ఒక్కడే. అందుకని ఆ పిల్ల ఆయన్ని నాన్నగారండి 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 అంటుండేది. ఆయన కూడా కూతుర్ని పెంచి పెద్ద చేసినట్టే పరమ ప్రేమతో ఆ పిల్లని పెంచి పెద్ద చేశాడు. అదయ్యా నా కథ. అందుకని నేను విశ్వామిత్రుని యొక్క కూతుర్ని, రాజర్షి విశ్వామిత్రుడి కూతుర్ని. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కాడప్పటికి. బ్రహ్మర్షి విశ్వామిత్రుడైతే ఇహ కూతుళ్ళు కొడుకులు అవకాశాలు ఏముండవు. కాబట్టి రాజర్షి విశ్వామిత్రుడు కొడుకునంటే క్షత్రియ సంబంధం ఉంది అప్పటికి, ఇంకా బ్రాహ్మణ్యమును పొందినవాడు కాడు. కాబట్టి నేను నీకు ఇల్లాలినవడానికి తగిన దాననే అన్న మాటని దుష్యంతుడికి ఉప్పందించింది ఎవరు? శకుంతలే. తన జనన కథని చెప్తున్న తీరులో ఆయన అడిగేటట్టు ఉత్సుకత కల్పించి, నేను క్షత్రియుల కడుపున పుట్టినదాన్ను సుమా, కాబట్టి నీకు ఇల్లాలిని కావచ్చు అన్నట్టుగా ఉప్పందించింది. ఇప్పుడు వెంటనే ఆయన అనుకున్నాడు, పరమ సంతోషం. ఇందుకు కదూ నా మనసు లగ్నమైంది. ఈమె బ్రాహ్మణ కన్య కాదు, ఈమె క్షత్రియ కన్య, కాబట్టి యోగ్యురాలు, నేను పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయనకి 2 ధైర్యాలు వచ్చాయి. ఒకటి, ఈ పిల్లని పెళ్లి చేసుకోవచ్చు. 2, ఈ పిల్ల కూడా నా యందు అనురక్త, లేకపోతే ఇన్ని విషయాలు నాతో ఎందుకు మాట్లాడుతుంది? మా నాన్నగారు లేరని ఎప్పుడో తలిపేసేసాను. ఇన్ని మాట్లాడుతోంది అంటే పైగా అర్ఘ్యపాద్యాదులనిచ్చింది, అర్ఘ్యపాద్యాదులిచ్చింది, సేవించింది. మాట మాట్లాడి పంపించవలసినటువంటి చోట ఇన్ని పూజలు అందించవలసిన అవసరమే ఉంది. ఏదో ప్రీతి మనసులో లేకపోతే ఆయన మీద, ఆయన గురించి వినో, ఆయన గురించి గౌరవం మీదో, మొత్తం మీద ప్రీతి ఉంది. అది గౌరవంతోనూ ఉండొచ్చు, వేరొక భావన చేత ఉండొచ్చు. శకుంతలకున్నది మాత్రం ఆ భావనే. ఆయనకి భార్య కావాలని ఆవిడికి కోరిక ఉంది. అది చెప్పారా నన్నయ్య గారి కథలో? చెప్పక్కర్లేదు, చెప్పకుండా చెప్తున్నారు. అదే మహాకవుల యొక్క రచనా వైచిత్ర్యం. మాటలు బట్టి చెప్పట్లా, దేవయాని నిన్న మాటలు మాట్లాడిన తీరుని బట్టి ఆవిడ మనసు మీకు తెలియలా? ఇది అంతే. కాబట్టి ఇప్పుడు దుష్యంతుడు వెంటనే చొరవ తీసుకుని అన్నాడు, ఈ మునిపల్లె నుండుటిది ఏల కరంబనురాగమొప్పగా భామిని, నాకు భార్యవయి భాసురలీల అశేష రాజ్య లక్ష్మీ మహనీయ